అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, శని స్థానంలో రాహుగ్రహం ప్రవేశం వల్ల మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, దీని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే రాహు వచ్చేటప్పటికి తన యొక్క ప్రవేశం శని యొక్క స్థానంలోకి రాబోతుంది. అంటే ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి వచ్చేటప్పటికి శని అన్నమాట. అంటే శనికి రవికి ఉన్నటువంటి కంపాటబిలిటీ అనేది మిత్రత్వమే ఉంది. సో మరి విరోధులైతే కాదు కాబట్టి అంత ప్రభావం అనేది చూపిస్తుంది. కాకపోతే 27 నక్షత్రాల మీద చూపిస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే వచ్చేటప్పటికి ఇది 9 జూలై మధ్యాహ్నం 1:28 ఇది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రయాణం అనేది ఒకటే నక్షత్రంలో ఉంటుందన్నమాట. అది ఒక్క నక్షత్రంలోకి ఎప్పుడైతే కాలపురుషుడి యొక్క ప్రవేశం జరుగుతుందో 27 నక్షత్రాల మీద కూడా ప్రతి ఒక్క నక్షత్రం మీద కూడా తన యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే గోచారంలో కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా రాహు యొక్క ప్రభావం అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి భూమిక అనేది పోషిస్తూ ఉంటుంది. రాహువు సరైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని రాజయోగాన్ని కూడా పట్టిస్తుంటుంది. అదే సరైనటువంటి స్థానంలో లేపినప్పుడు ఒక నక్షత్రంలోకి అంటే ఒక రాశి రీత్యా చెప్పాలంటే ఇప్పుడు లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. కానీ
అన్ని నక్షత్ర జాతకులకి అదే రాశిలో ఉన్నటువంటి వారికి బాగుండదు అన్నమాట. సో కాబట్టి దాని యొక్క పొజిషన్ అనేది ఏ నక్షత్రంలో ఉన్నది అంటే 8 నెలల కాలం అనేది ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మన నక్షత్రం మీద ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసేసి మనం దానికి కరెక్ట్ సొల్యూషన్ కూడా చేయొచ్చు. మేషరాశి వారి మీద ఈ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాహు యొక్క మార్పు అనేది అంటే శనిలోకి రాబోతున్నటువంటి రాహు యొక్క మార్పు అనేది పాజిటివ్ ఇంపాక్ట్గానే వస్తుంది. యాక్చువల్గా వచ్చేటప్పటికి 1000 స్థానాల్లో ఉన్నటువంటి రాహు గోచారంలో మనం చూసినప్పుడు సరైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే 1000 స్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి మనకు ఓవరాల్గా చూసుకుంటే రాశి చక్రంలో 12వ ఇంట్లో ఉంటే రాహు వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చులు ఇస్తాడు. అదే వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రభావం చూపిస్తాడు. కానీ మేషరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు అశ్వి భరణి కృతిక నక్షత్ర జాతకులకి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే రాహుగ్రహ ప్రవేశం జరుగుతుంటుందో ఇది వచ్చేటప్పటికి ముఖం మీద తన యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సుఖాన్ని ఎక్కువగా ఇస్తాడనమాట, సంపదను ఎక్కువగా ఇస్తాడు కాబట్టి పాజిటివిటీ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికి. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకి భరణి నక్షత్ర జాతకులకి కృతిక నక్షత్ర జాతకులకు కూడా ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. ప్లస్ అదేవిధంగా మేషరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద మనం చూసినట్లయితే బెస్ట్ కంపాటబిలిటీ ఫస్ట్ మార్క్ వచ్చేది 100% మార్క్స్ చెప్పాలంటే బెస్ట్ టాప్ క్వాలిటీ రాశిగా చెప్పొచ్చు అన్నమాట మేషరాశి చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ రాశికి ధనస్థానాల్లో గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో, లాభస్థానాల్లో శని, షష్టమంలో కేతు అన్ని అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి దాని పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వీరికి ఉంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఎదగటానికి ఈ సంవత్సరం అనేది చాలా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి వారికి అనుకూలంగా ఉంది. అందుకని అశ్విని భరణి నక్షత్ర జాతకాలు కూడా ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే రేపు రాబోతున్నటువంటి జూలై 9వ తారీఖు నుంచి ఈ యొక్క మార్పు అంటే శనిగ్రహ నక్షత్రంలోకి ఎప్పుడైతే రాహు ప్రవేశం జరుగుతుందో అప్పటి నుంచి ఈ 3 నక్షత్రాలకు కూడా ఓపెన్ చేసేసాడు. యాక్చువల్గా విండో ఓపెన్ చేసినట్టుగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సానుకూలమైనటువంటి రిజల్ట్ అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి చాలామందికి వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా కానీ వారి జాబ్ పరంగా కానీ ఎదగాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి అవకాశాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయి వీరికి. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం వల్ల మేషరాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది? వృత్తిపరంగా ఇంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొద్ది మార్పు ఇది. యాక్చువల్గా వచ్చేటప్పటికి రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. అంటే నక్షత్ర రీత్యా ఇది కరెక్ట్ పొజిషన్. యాక్చువల్ చెప్పాలంటే రేపు రాబోతున్నటువంటి జూలై 9వ తారీఖు నుంచి వీరికి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి. గురువు వచ్చేటప్పటికి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. కొద్ది ఖర్చులు అవి ఈ విధంగా ఎక్కువగా ఉన్నా సరే గోచర రీత్యా కూడా చాలా మంచి ఫ్యాక్టర్గా ఉంటుంది. కెరియర్ పరంగా ఒక అడ్వాన్స్మెంట్ అవ్వటానికి, చదువు పరంగా కానీ లేకపోతే కెరియర్ పరంగా ఏదైనా నేర్చుకోవటానికి కానీ లేకంటే జాబ్ పరంగా కూడా నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో కానీ వీరికి ఒక ముందడుగుగా చెప్పచ్చు ఈ విషయాన్ని చెప్పాలంటే. సో కాబట్టి ఆ విధంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఇందాక చెప్పినట్టుగా 100% మార్క్స్ ఎందుకు ఇచ్చాను అంటే ఈ రాశి వారికి మిగతా ద్వాదశ రాశుల వారికన్నా మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. దానికి కారణం వచ్చేటప్పటికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. అలాగే జూలై నుంచి కూడా ఇంకా నెక్స్ట్ రాబోతున్నటువంటి స్థితిగతి వీరికి బాగా కలిసి వస్తున్నది. మార్చి వరకు 2025 మార్చి వరకు కూడా, ఎందుకంటే ఏప్రిల్లో మళ్ళీ గురువు యొక్క మార్పు అనేది ఉంటుంది 2025 ఏప్రిల్లో. అప్పటి వరకు కూడా రాహు కూడా మంచి అనుకూలంగా ఉన్నాడు. అలాగే మేషరాశి వారికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఏమన్నా మంచి పదవులు దక్కే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఇక మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎవరైతే రాజకీయంగా ఎదగడాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ మధ్యలో అయిపోయిన వాళ్ళు, ఎందుకంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి మేషరాశికి. సో కాబట్టి కుజుడు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ డెఫినెట్గా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి పైకి రావాలని చెప్పి వారికి చాలా ఇదిగా ఉంటారన్నమాట. వారు కంపల్సరీగా ఈ యొక్క రాహు యొక్క పొజిషన్, రాహువే వచ్చేటప్పటికి గుప్త విద్యలకు కానీ రాజకీయంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాహు మంచి స్థానంలో ఉన్నాడు, శని లాభస్థానంలో ఉన్నాడు, గురువు మంచి స్థానంలో ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి అశ్విని భరణి కృతికా నక్షత్ర జాతకులకు కూడా మంచి యోగకారకమైనటువంటి కాలం అనేది 9 జూలై నుంచి వస్తుంది. సో కాబట్టి రాజకీయంగా కూడా ఒక మంచి పదవి దొరకటానికి, ఎదగటానికి ఒక మార్పు కూడా సూచిస్తున్నది. మన మేషరాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? రాహు అనగానే జనరల్గా వచ్చేటప్పటికి అందరికీ వైవాహిక జీవితం ప్రభావం అది ఇది అని చెప్పి ఆలోచిస్తారు. రాహు ఎప్పుడైనా సరే వైవాహిక జీవితంలో
ప్రభావం చూపించడం అన్నమాట. చాలామంది రాహుకేతువులు పూజ చేపిస్తున్నాం, దానికి కారణం వచ్చేటప్పటికి చేస్తే మాకు పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు. కానీ రాహు 1000 స్థానంలో ఉన్నా సరే ఈ యొక్క సంవత్సరంలో వివాహం చేసుకోవటానికి మంచి యోగకారకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు ధనస్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి, సుఖమైనటువంటి సమయంలోనే వివాహం చేసుకోవాలి. ఆ సుఖమైనటువంటి సమయం కూడా రేపు జూలై నుంచి వీరికి వస్తుంది. వివాహ ప్రయత్నాల్లో కూడా ఒక సుఖమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వీరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి ప్రత్యేకంగా వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది? కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటారు? కొత్త పెట్టుబడులు ప్లస్ దాంతోపాటు నూతన ఆపర్చునిటీస్ అనేవి వీరికి కలిసి వస్తాయి. రేపు 9 జూలై నుంచి గ్రహస్థితి అనేది బాగా వీరికి యోగిస్తున్నది అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే మంచి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కెరియర్లో అడ్వాన్స్మెంట్, వ్యాపారంలో విస్తరణ చేయగలుగుతారు. దానికి తగినట్టుగా మనీలో రొటేషన్స్, స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తుంది. బంగారం వ్యాపారంలో బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది గోచరిస్తుంది. గురుగారు, అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వీళ్ళు విదేశాలకి దూరపు చదువుల కోసం చదువుల కోసం వెళ్ళే అవకాశం ఉందంటారా? విదేశీయానం గురించి మనం చెప్పాలంటే ఈ రాశి వారికి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ఈ ఇయర్లో ఈ సెకండ్ హాఫ్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేయగలిగితే మటుకు విదేశీయాన ప్రయత్నం అనేది లాభిస్తుంది వీరికి. ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నప్పుడే విదేశీయానం వస్తుంది. ఎప్పుడైనా సరే జాతకంలో ఎప్పుడైనా సరే నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎవరైతే జాతకరీత్యా వాళ్ళకి రాహు అంతర్దశలో కానీ దశలో కానీ ఎప్పుడైతే వస్తుంటాడో జనరల్గా వాళ్ళు అబ్రాడ్ ట్రావెల్ చేస్తూ ఉంటారన్నమాట, ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణం. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి రాహు కూడా మంచి స్థానంలోకి, అంటే శనిగ్రహ నక్షత్రంలోకి వచ్చినప్పటికీ కూడా మన 27 నక్షత్రాల్లో వీటికి వచ్చేటప్పటికి మొహం మీద వీళ్ళకి వచ్చేటప్పటికి రాహుగ్రహ దృష్టి అనేది ఉంది. మొహం మీద ఎప్పుడైతే రాహుగ్రహ దృష్టి ఉంటుందో సుఖాన్ని ఎక్కువగా ఇస్తుంది. సో కంఫర్టబుల్ జర్నీని క్రియేట్ చేయగలుగుతుంది అన్నమాట. కాబట్టి వీళ్ళకి విదేశీయాన ప్రయత్నాల్లో కానీ విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో ఇండియాలో ఉన్నవారు కానీ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతారు. మంచి జాబ్ లేకపోతే వాళ్ళ కెరియర్లో కానీ ఒక ఇది రావటం జరుగుతుంది. అలాగే రాశి వారిలో భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు, అలాగే కోర్టు కేసుల్లో ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు. వారికి ఏమన్నా తొలగిపోయే అవకాశం ఉందంటారా? కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా చాలా వరకు, వివాహాల్లో కానీ ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నటువంటి వారికి ఒక బ్రేక్ త్రూ అనేది కూడా ఈ సంవత్సరం వీళ్ళకి రాగలుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఉన్న 12 రాశుల్లోనే బెస్ట్ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. ఎందుకంటే వాళ్ళకి అంత టైం అనేది అన్ని రాశులు కలిసి రావటం, ఇప్పుడు ఈ యొక్క నక్షత్ర మార్పు కూడా వాళ్ళకి కలిసి వస్తున్నది, అది వారికి కలిసి వస్తున్నది. రాహుగ్రహ ప్రవేశం వల్ల మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.